వచ్చింది కాబట్టి ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు వీక్షకులకు శుభ సాయంత్రం. ఇక్కడ విజిత గారు, ఓటర్లు ఎప్పుడు సమిధలే. ఇక్కడ రాను రాను రాజుగారు గుర్రంగాడిది అయినట్టు రాజకీయ వ్యవస్థ నార్త్ సౌత్కు డిఫరెంట్ అయింది. ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత సౌత్లో చాలా ఫెయిర్ పాలిటిక్స్ ఉండే, ఏదైతే ఉందో చాలా నీతివంతమైన పరిపాలన అందించిన దాఖలాలు ఉన్నాయి. అదే నార్త్లో విధ్వంసకరమైన రాజకీయాలు నాయకులు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈ సీన్ రివర్స్ అయింది. వినరా? అదే నార్త్ పోతే ఇవాళ పాపం యోగి ఆదిత్యనాథ్ కానీ, మనోహర్ ఖట్టర్ కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీల నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా తర్వాత ఇప్పుడు రేఖా గుప్తా వీళ్ళు ఏదైతే ఉందో కొద్దిగా ఆనెస్ట్గా రూలింగ్ చేయడం జరుగుతున్నది ప్రజల మీద, దాని మీద. ఇకపోతే ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం స్పెషల్లీ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఏదైతే ఉందో మొత్తం మనీ కీ రోల్ ఉన్న రాజకీయం వచ్చింది. ఇప్పుడు డబ్బులు పెట్టి ఎంత సత్తా ఉన్నా, డబ్బులు పెట్టకుండా ఎంత సత్తా ఉండి గెలిచినా కానీ వాళ్ళని వెనకకు నెట్టేస్తున్నారు. ఎవడైతే కుప్పలు డబ్బులు ఖర్చు పెట్టిరో, పార్టీ ఫండ్ ఇచ్చిరో వాళ్ళకు వీళ్ళు పెద్దపీట అందలం ఎక్కియడం జరుగుతున్నది. ఈడ ప్రజలు ఏదైతే ఉందో మీకు గతంలో మళ్ళీ లాస్ట్ మీటింగ్లో చెప్పినాం, జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో, జూబ్లీహిల్స్ చాలామందికి ఏదో జూబ్లీహిల్స్ అంటే ఏందన్నది ఎవరికి కూడా ఏబిసిడి తెలియదు. ఏదైతే ఉందో 6th నిజాము ఆయన రూలింగ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో ఈ జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ పెట్టేసి ఈ మొత్తం 4,000 ఎకరాలు దాదాపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చిరణ్ ప్యాలెస్ కట్టుకొని ఇక్కడనే సెలబ్రేషన్ చేసి అప్పుడు 1935లో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ పెట్టిండు ఆయన. తర్వాత డిఫంక్ట్ అయిపోయింది. ఇది 5 ఎకరాలు వాళ్ళందరికీ వేయడం జరిగింది. అది అంత పోగా రాను ఏదైతే ఉందో 69లో టౌన్ సర్వే తర్వాత పొజిషన్లో వీళ్ళందరూ వదిలిపెట్టిన వాళ్ళు అబ్సెంట్ ల్యాండర్స్ వాళ్ళు వదిలిపెట్టిన ఏంటంటే జియాబాది రాశారు. తర్వాత సీలింగ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ వచ్చింది. దాని ప్రకారం ఈ స్లమ్స్ మెల్లగా డెవలప్ అయినాయి. ఎందుకు స్లమ్స్ డెవలప్ అవుతాయి గుట్టలు అంటే, ఈ గుట్టల పంటి అయితే మొత్తము క్రీమీ లేయర్ నియర్ రిచ్ ఉంటారు, లేకపోతే బిలో పావర్టీ ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ వస్తే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండదు, వాళ్ళకి సర్వైవల్ చాలా కష్టం ఇక్కడ మిడిల్ క్లాస్లో. అయితే గుట్టలు రాళ్ళ పంట ఉండాలంటే ఇక వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, నివసించాలన్నది మిడిల్ క్లాస్కు ఇది అందుబాటులో లేనిది, అందుకోలేనిది. అయితే స్లమ్ము లేకపోతే అయితే టాప్ లేకపోతే బాటం, మిడిల్ అన్నది ఇక్కడ లేదు. ఇక్కడ దాదాపు 25 స్లమ్ములు ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ బంజారాల్లో. ఇప్పుడు అన్ని ముసల్ కన్నీర్లు ఎలక్షన్ రాగానే ప్రతి ఒక్కరు వస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని అన్ని బోగస్ ఫేక్ ప్రామిస్లు ఇవ్వడము. మళ్ళీ పోగానే అది ఎట్లా అంటే నక్క కదా రేలకాయ తిన్నట్టు. అది నక్క ఏం చేస్తా అంటే రేలకాయ తిన్నాక దానికి దొడ్డికి రాదన్నట్టు, ఇక తిన్నా అని ప్రామిస్ చేస్తుంది. మళ్ళీ అయిపోయినాక రేల చెట్టు కనిపించగానే మళ్ళీ తింటుంటుంది రేలకాయలు. ఈ పొలిటీషియన్స్ కూడా అవసరం ఉన్నంతసేపు ఆటోలు ఎక్కుతారు. ఆయన మన మల్లారెడ్డి గారు ఏకంగా ట్రిమ్మర్ పట్టి గుండు షేవింగ్ చేస్తున్నాడు. అంటే ఏ లెవెల్లో వాళ్ళు దిగజారిన ఎంతకు వచ్చారు అన్నది రాజకీయం ఉన్నది. ఇక్కడ ఏదంటే కాంపిటేటివ్లా పొలిటీషియన్స్ ఓటర్ల మీద పడి మాకే అని ప్రాధాయపడి కాడికి వచ్చారు. వాస్తవంగా ఎవరు కరెక్ట్ చేస్తారో అనేది ఓటర్ నిర్ణయించుకునే పరిస్థితి లేరు. వాళ్ళని రాయలసీమ కల్చర్ తీసుకొచ్చి మొత్తం జడగొట్టి వాళ్ళను మన మార్కెట్లో కోడి కదా లేకపోతే ఏదో కుర్రమూట కదా అమ్ముడు పోయినట్టు డబ్బులకు ఓటు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇక ఇప్పుడు కార్యకర్తల కాడికి వచ్చేవారు కూడా అదే రకంగా ఉంది. ఇక్కడ దాదాపు 3,98,000 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. దీంట్లో పోలింగ్ ఏదైతే గత ఎలక్షన్లో 47% ఏదో పోలైంది. ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఈ కాంగ్రెస్ మొన్న పేపర్లో వచ్చింది, కొత్త ఓటర్లు యాడ్ అయిన తర్వాత దాదాపు 4 లక్షల చిల్లరకు వచ్చింది. ఉండొచ్చు, ఇక అప్డేటింగ్ ఉంటుంది, కొత్త ఎంట్రీస్ ఉంటాయి, అడిషన్ డిలీషన్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్లకు గతంలో కాంగ్రెస్కు 35% వచ్చింది, బీఆర్ఎస్కు 43.94, ఇది మన 23 ఎలక్షన్స్లో. అయితే 16,000 మార్జిన్లో ఆయన గోపీనాథ్ గెలవడం జరిగింది. ఇక బై ఎలక్షన్లకు వస్తే గతంలో దుబ్బాక కూడా రామలింగారెడ్డి భార్యను నిలబెడితే ఏమైంది, ప్రజలు అది తిరస్కరించడం కాడికి వచ్చేసింది. అది తర్వాత హుజురాబాద్లో కూడా ఆయనే గెలిచిండు. కాకపోతే ఒక మునుగోడ్ల మట్టుకు రాజగోపాల్ రెడ్డి అటు పోయి ఉల్టా అది అయిపోయింది. మొన్న కంటోన్మెంట్లో కూడా వీళ్ళది ఒక సీటు పోయింది. గతంలో దాఖలాలు ఉన్నాయి, సబితా ఇంద్రారెడ్డి చనిపోగానే ఆమె ప్రజలు ఆదరించారు. తర్వాత మాధవరెడ్డి చనిపోగానే ఆమెను కూడా ఆదరించారు. అది ప్రజలను బట్టి అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి ఆ రకంగా ఉంటాయి. ఇక ఇక్కడ మేజర్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ 1,30,000 దాకా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళది కీ రోల్ ఉంటుంది ఇక్కడ.
అక్కడ అటు బీఆర్ఎస్కి ఎంతమంది వేస్తారు, ఇటు కాంగ్రెస్కి ఎంతమంది వేస్తారు. కాకపోతే బీజేపీకి వేసే సమస్య ఉండదు, వేస్తే వేస్తుండొచ్చు 1 to 5% వరకు. ఇక్కడ ఏంటంటే 2 మతతత్వ పార్టీలు ఏదైతే ఉందో రిలీజియన్ బేస్డ్, ఏఐఎంఎం కానీ బీజేపీ కానీ. యాక్చువల్గా దేశం విభజన జరిగిందే మత ప్రాతిపదికన. దాన్ని వదిలిపెట్టేసి ఇక సెక్యులరిజము, రాజ్యాంగంలో ఇష్టానుసారం 112, 110 అమెండ్మెంట్ చేయడం, దాని షేప్ మొత్తం వయలేషన్ అయిపోయింది. అట్లా పరిస్థితికి వచ్చేవారు ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో టర్న్అవుట్ ఒకటి ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ మొబిలైజేషన్, ఇది ఏదైతే ఉందో సిస్టమేటిక్గా వీళ్ళు ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇకపోతే మేనేజ్మెంట్ కాడ ఉంటారు. ఇక్కడ మేనేజ్మెంట్ అన్న కాడ డబ్బు మేనేజ్మెంట్ కీ రోల్. గతంలో రూలింగ్ ఏదైతే ఉందో ఈ అన్ని స్లమ్ములల్లో కూడా డబ్బులు లేకపోతే వాళ్ళు పొట్టు తిడతారు. ఎలక్షన్కి వచ్చాను ఎక్కడ రాని డబ్బులు ఇవని తెమ్మని చెప్తారు. ఇక్కడ ఏంటంటే రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నది. రూలింగ్ పార్టీ డబ్బులు పంచడానికి అన్ని విధాల వాళ్ళకు వసతులు కన్వీనియంట్ ఉంటాయి. తర్వాత ఈ 58 మందిలా కూడా ఇప్పుడు M3 ఈవీఎంస్ పెడుతున్నారు కదా, 58 పర్సన్స్లా అంటే నేషనల్ పార్టీ ఫస్ట్ వస్తుంది, రీజనల్ పార్టీ తర్వాత వస్తాయి, కింద ఇండిపెండెన్స్ వస్తారు. అందులో అందరూ అవేర్నెస్ ఉండదు. కాకపోతే వాళ్ళని ఈవీఎంలా వీళ్ళని చాలా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. బస్తీలో కూడా మాకు పొల్లాగా పెట్టేసి వీళ్ళు డమ్మీ ఈవీఎంలు పెట్టి ఈ రకంగా వీళ్ళు చేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైతే ఉందో ఇన్వాలిడ్ ఓట్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అది వదిలిపెట్టేసి ఇక వీళ్ళు ఇక మన పాపం మన అరవింద్, ఆయన పేరు బీజేపీ బీఆర్ఎస్ అరవింద్ గారు చెప్పారు 2 లక్షల ఓట్లు అది అప్పు చేసిండు 2 ఏళ్ళల్లో. 2 ఏళ్ళల్లో 6 నెలలు ఎలక్షనే కొట్టుకపోయింది. ఆ 2 ఏళ్ళల్లో 24 నెలలకు వాళ్ళు చేసిన అప్పులు అయితే వడ్డీలు ఉన్నాయి, అసలు ఉంటుంది, అది కట్టాలి. వాళ్ళ పీరియడ్లో ఆయన గుర్తుపెట్టుకోవాలి. పోయిన టర్ము బీఆర్ఎస్ 2లా జీతాలు ఒకరోజు కూడా ఫస్ట్ తారీఖు నాడు ఇచ్చిన పాపాన వాళ్ళే. వీళ్ళు వచ్చిన 24 నెలల నుంచి జీతాలు పెన్షన్లు కరెక్ట్ వస్తున్నాయి. 4,000 ఇస్తా అన్నారు. ఎవరు ఆస్తి అక్కడ మా గోల్కొండ అమ్మిస్తారా లేకపోతే చార్మినార్ అమ్మిస్తారా? వీళ్ళు అదొకటి. ఓటర్స్ ఎంతమంది ఉంటారు? బెనిఫిషరీస్ ఉండేదే 30-35%, మ్యాక్సిమం 30%. అందులో కరెక్ట్ తీస్తే ఏసీ ఉన్నోడు, కారు ఉన్నోనికి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పెన్షన్లు వస్తాయి. ఈ రకంగా బెనిఫిషరీస్ అనేది ప్రతి ఒక్కడు ఇదే రకంగా. ఇకపోతే గ్రేవ్ యార్డ్కు ల్యాండ్ కొనిస్తా అన్న దాని మీద గ్రేవ్ యార్డ్ పక్క పెట్టు మన 14 ఎకరాల 30 గుంటలు ఇదే డిఎస్ఆర్ వరల్డ్ కడుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ది లాక్కొని అప్పర్గా ఏదైతే ఉందో అది మా బిర్యానీ కడుపు నిండినోనికే బిర్యానీ పెట్టినట్టు పెట్టకుండా దాని మీద వీకర్ సెక్షన్ హౌసింగ్ ఎందుకు ప్లాన్ చేయలేదు వాళ్ళు? అదే పార్టీ అందరికీ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్లాన్ చేసి ఇవ్వాలి కదా. అదొకటి. 9.5 ఏళ్ళు ఉన్నారు. ఈయన అమెరికా తిరిగి వచ్చినోడే ఎవరు? కేటీఆర్, హరీష్, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. ఇక్కడే స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు చేసింది ఏమున్నది? శూన్యం. స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వరల్డ్ వైడ్ ఈవెన్ అమెరికాలో వీకర్ సెక్షన్ హౌసింగ్ ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉన్నది, న్యూజిలాండ్ ఉంది, యూరోప్లో ఉన్నది. వాళ్ళు ఏ రకంగా చేస్తారు, మనం ఏం చేద్దామన్నది ఎవరికి లేదు. ఏదంటే వాళ్ళ మీద పెయిన్ వేపించుకోక పెయిన్లు వచ్చిన వాళ్ళు వాళ్ళే చేస్తారని తోసేయడం అన్నది. ఈ ఇండిపెండెంట్ వాళ్ళకు ఓనర్షిప్ ఇవ్వకుండా అవసరం ఉన్నోనికి హౌసింగ్ స్కీమ్ ఇస్తామన్నది ఉండాలి. అదొకటి. వాటర్ అన్నది ప్రతి ఒక్కటి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే పన్ను ఏమో తాగినోడిని ఏమంటారు, తాగేటోడు కూడా తాళ్ళ పన్ను కట్టేటోడు. ఆ రకంగా అన్ని ఉచితాలు అనుకుంటా పోతే ఎంత దాకా పోతుంది? అదే బీజేపీ ఉచితాల మీద ఎక్కడ పోతలేదు. ఇవాళ అంత పెద్ద యూపీ 25 కోట్ల జనాలకు యోగి ఆదిత్యనాథ్ కూడా జన్యున్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళొక్కటి ఇక్కడ ఏదైతే ఉందో ఆమె మీద వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళా ముగ్గురు క్యాండిడేట్లకు వీళ్ళకు ప్రైమరీ స్కూలు టీడీపీ. వినరా? ముగ్గురు క్యాండిడేట్లకు ప్రైమరీ స్కూలు టీడీపీ. ఎవరు? బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వీళ్ళకు ప్రైమరీ స్కూల్ టీడీపీ. తర్వాత డిఫరెంట్ ముగ్గురు బయటకు వచ్చిన వాళ్ళ ఒక్కొక్క పార్టీలు ఒక రకంగా వచ్చారు. ఆరిజిన్ టీడీపీ కాబట్టి ఏదైతే ఉందో వీళ్ళకి మూలాలని తెలుసు. పబ్లిక్ కూడా అంత పిచ్చిగా లేరు. కాకపోతే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెంచే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరు? కాంగ్రెస్ కానీ, అందరికన్నా మొదలు బీజేపీ వాళ్ళకు 7th జూన్ నాడు ఆయన చనిపోతే టికెట్ డిక్లేర్ చేయడానికి ఇది కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. నిన్న ఒక ఆమె ఎవరో పొట్టు తిట్టింది, చూసారు కదా మీరు గ్రూప్లో పెట్టావు ఓపెన్గా. లక్ష్మణ్ నువ్వు కిషన్ రెడ్డిది కార్యకర్త పోతే ఎందుకు వచ్చినావు నువ్వు? పారిపోవాలి, ఎక్కడన్నా అబ్స్కాండ్ కావాలి, ఎందుకు వచ్చినావు నా దగ్గర? అది ఏంది సమస్య ఏందని చేయడానికి. ఇక్కడ తెలంగాణ బీజేపీ వేరు, సమైక్య అది అఖండ భారతదేశం బీజేపీ వేరున్నది. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కూడా అనుకున్నంత ఏదైతే ఉందో
డెవలప్మెంట్ అది అన్నది కాకుండా లాస్ట్కి ఫైనల్ ఏదైతే ఉందో రిజల్ట్ రావడానికి డబ్బులు ఒకటి, ముస్లిం ఓటర్స్ ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు అందులో ఒకవేళ విజయం పొందగలిగితే వాళ్ళదికు వస్తుంది. కాకపోతే నెక్ టు నెక్ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఇక బీజేపీ మన మిత్రుడు అన్నట్టు బీజేపీకి అంత పెద్ద సీన్ లేదు ఇక్కడ. ఎందుకు అంటే థర్డ్ ప్లేస్లో వస్తారు వీళ్ళు. వచ్చుడున్నారు కిషన్ రెడ్డి వచ్చి ఏం చేసిండు ముందు, మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఏం చేసిండు డెవలప్మెంట్, ఎన్ని ఫండ్స్ తెచ్చిండు, ఎన్ని ఇచ్చిండు, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అది ప్రొజెక్షన్ కాలేదు అది. చిన్న బ్రేక్ తీసుకుందాం.